సర్దార్ పటేల్ ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంది. దేశం విడిపోయిన తర్వాత ఆయన ముస్లింల గురించి మాట్లాడుతూ, ఈ దేశం విడిపోవాలని కోరుకున్న ముస్లింలు రాతో రాతి దేశభక్తులు ఎలా అయిపోయారు, దేశం వదిలి వెళ్ళము, మేము ఈ దేశంలోనే ఉంటామని. విభజించిన తర్వాత మీకు రాతో రాతి ఎలా అయ్యారని. అలాగా మొన్నటి వరకు కూడా వీళ్ళందరూ కూడా రామ్ మందిర్ కి వెళ్ళని వాళ్ళు ఆల్ ఆఫ్ రాముడి భక్తులు అయిపోయారు, రామ జపం చేస్తున్నారు, రామనామం చేస్తున్నారు. సరే మంచిదే, పుణ్యమే, నేను కాదనట్లే. కానీ ఎలా, ఏంటి మార్పుకి కారణం ఏంటి? సో తెలుస్తుంది. టైం వచ్చే ఏడాది ఉందిగా ఎలక్షన్స్ కి. వీళ్ళు అంత బాధపడక్కర్లేదు. ఎలక్షన్ టైం కల్లా దూద్ కా దూద్ పానీ కా పానీ అంతా అయిపోతుంది. సో వీళ్ళు ఏ దాని కోసం అయితే చేస్తారో అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వదు. రామ్ మందిర్ కి ఫ్లోటింగ్ తగ్గదు, బీజేపీకి చెడ్డ పేరు రాదు. యూపీ వీళ్ళు గెలవాలి అనుకున్నది కలగానే ఉండిపోతుంది. నేను ఇక్కడ చెప్తున్నా, బీజేపీ యూపీలో ఖచ్చితంగా సంపూర్ణ మెజారిటీతో పవర్ లోకి వస్తుంది. వీళ్ళు దానికోసమే చేశారు, అది జరగని పని. సో ఇప్పుడు సిట్ వేశారు, సిట్ మీద నిర్వహించారు. సో ఒకవేళ కనుక తర్వాత అంటే సిట్ ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్ గా సిబిఐ అని అంటున్నారు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీనిపైన వేయాలంటున్నారు. సో ఏం జరగబోతుంది? సిబిఐ ఈడీ అంతా మోదీ గారి చేతుల్లో ప్యారెట్ అని అంటారు కదా. ప్యారెట్ చేతికిస్తే అంటే ఎవరికి ఇద్దాం? టర్కీకి ఇద్దామా? అల్ జజీరా వాళ్ళు నడిపే ఖతార్ కి ఇద్దామా? పాకిస్తాన్ కి ఇద్దామా? చైనాకి ఇద్దామా? పోనీ వాటికన్ సిటీకి ఇద్దామా? అంటే వీళ్ళకి ఎవరికి ఇస్తే వీళ్ళకి తృప్తి ఉంటుంది? మరి వీళ్ళే చెప్పాలి. అంటే నేను అదే కన్నా, ఎక్కడ ఇచ్చినా వీళ్ళకి తృప్తి ఉండదు. వీళ్ళకి కావాల్సింది న్యాయం కాదు, నరేటివ్. వీళ్ళకి నిజానికి వీళ్ళని నరేటివ్ కావాలి. బీజేపీని వీక్ చేసే నరేటివ్, హిందువులని విడగొట్టే నరేటివ్ కావాలి. వీళ్ళు న్యాయం కోసం పోరాడట్లేదు వీళ్ళు. సో వీళ్ళకి ఎక్కడ న్యాయం రాదు. న్యాయం ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారి సిట్టు ద్వారానే జరుగుతుంది. సో వాళ్ళకి ఏమంత బాధ అక్కర్లేదు. గుడికి ఏమీ కూడా ఇమేజ్ చెడిపోదు. అయితే కొంత ఈ 2-3 రోజుల నుంచి అక్కడ హుండీ ఆదాయం తగ్గిందనేటువంటి 2024 లో బీజేపీకి తక్కువ సీటు రాగానే అయోధ్యలో ఇంకా జనాలు వెళ్ళడం మానేశారు. యూపీ ప్రజల మీద కోపం వచ్చని నడిపారు. యూపీలో తర్వాత బాగానే వెళ్ళారు. సో ఇవన్నీ నడుస్తూనే ఉంటాయండి. తిరుపతిలో కొంతకాలం కొంచెం ఫ్లోటింగ్ తగ్గదా, తర్వాత మళ్ళీ వస్తుంది. సో ఇదంతా నార్మల్. సో నేను అదే అన్నాను కదా, 500 ఏళ్ల తర్వాత రాముడితో విజయానికి వస్తే రాముడు ఊరుకుంటాడేమో కానీ హనుమంతుడు ఊరుకోడు. ఎవరు చేసినా వీళ్ళు చేసింది పాపం, ఆ చోరీ చేసింది పాపమే. ఆ చోరీ ఆధారంగా రాజకీయం చేయాలనుకుంటున్న వాళ్ళు పాపాత్ములే. నేను జనాలు ఈవెన్ బీజేపీనో కూడా కాదు, హనుమంతుడే చూసుకుంటాడు. రాముడి జోలికి వస్తే రాముడు ఊరుకుంటాడేమో కానీ హనుమంతుడు ఊరుకోడు. సో ఇంకా దానికంటే నేను ఎక్కువ మాట్లాడక్కర్లేదు. చాలా సంతోషం, మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కేటాయించారు. విన్నారు కదా శ్రీహర్ష గారి విశ్లేషణ. ఇది చోరీ జరిగిందనేది వాస్తవము, అది జరగకూడదు అనేది అనుకుంటుంది కూడా వాస్తవమే. కానీ దీన్ని రాజకీయ నాయకులు రాబోయే ఎన్నికల కోసం వాడుకుంటున్నారనేది వారి విశ్లేషణ. దీనిపైన మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు తెలియజేయండి. నమస్కారం. ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం.